తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి భారీ శుభవార్త చెప్పింది. ఈ నెల 28న కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను తెలిపారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ, మాది రైతు ప్రభుత్వం, రైతులకు అన్ని విధాలా మేలు చేయాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని అన్నారు. అందుకే ఆర్థిక ఇబ్బందులున్న రైతుల రుణాలను మాఫీ చేశామని ఆయన తెలిపారు. అదేవిధంగా సర్వే చేసే రైతులకు లబ్ధి చేకూరించే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి రైతుల సంక్షేమం కోసం 50,953 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులకి మరింత మేలు జరగాలనే సన్నాహాలపై క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ను ఇస్తున్నామని చెప్పారు. తద్వారా రైతులు ప్రతి ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు అదనంగా లాభాలు అందుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అందులో భాగంగానే భూమి లేని నిరుపేద కుటుంబానికి ఏడాదికి 12,000 రూపాయలను ఇస్తామనే భరోసాను ఇచ్చారు. డిసెంబర్ 28 నుంచి నిరుపేద కూలీలకు మొదటి విడత డబ్బులను 6,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. తదుపరి సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులను అందించనున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రైతుల కోసం ఏమీ చేయలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని బట్టి విక్రమార్క విమర్శలు చేశారు. కానీ తాము అలా కాదని, తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని అన్నారు. పరిశ్రమల విస్తరణ, కొత్తగూడెం, రామగుండం, వరంగల్లోని విమానాశ్రయాలు ఏర్పాటుకి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 28 నుంచి భూమి లేని పేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలను ఇస్తామని చెప్పారు. అయితే సరైన విధి విధానాలను ఇంకా ప్రభుత్వం చెప్పలేదు. ఏ ప్రతిపాదికన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొత్తగా చేసిన సర్వే ఆధారంగానే ఈ పథకం అమలైతే మరింత మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.